హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేచే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ మరింత పతనమైందని, 27% కుంగిపోయిందని, కమర్షియల్ స్పేస్ వెళ్లడం లేదని, 1,50,000 ఫ్లాట్లు కొనేవాళ్లు లేక అలాగే పడి ఉన్నాయని రకరకాల నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల అన్రాక్ నివేదిక వచ్చింది. అయితే ఇవన్నీ 3 ఏళ్ల క్రితమే ఎన్టీవీ చెప్పింది. ఈ నివేదికలన్నీ చెబుతున్న విషయాలను 2022 నుంచి శాస్త్రీయంగా విశ్లేషిస్తూ రియల్ ఎస్టేట్ పతనంపై ఎన్టీవీ ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. ఇప్పటికీ అదే ప్రతిరోజు నిజమవుతోంది. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పెరుగుతూ పోతే దాని వృద్ధికి ఢోకా లేదని భావించాలి. కానీ ఒక్కసారిగా వచ్చిన బూమ్ ఖచ్చితంగా ఎప్పుడోసారి బరస్ట్ అవుతుందనే ఆందోళన ఉంటుంది. డిమాండ్ బాగున్నప్పుడు ఎడాపెడా రేట్లు పెంచినా పెద్ద ఇబ్బంది కాలేదు. కానీ ఎప్పుడైతే ఫ్లాట్ల కోసం ఎంక్వైరీలు తగ్గాయో, నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా వందల సంఖ్యలో ఫ్లాట్లు ఖాళీగా ఉంటున్నాయో అప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో తమ టార్గెట్లను ఈజీగా రీచ్ అయిన సీనియర్ మార్కెటింగ్ ఏజెంట్లు కూడా ఇప్పుడు ఫ్లాట్లు అమ్మడానికి అష్టకష్టాలు పడుతున్నారు. చాలా కష్టపడి కస్టమర్లను సైట్కు తీసుకొచ్చినా వారితో ఇల్లు కొనిపించేసరికి తలప్రాణం తోకకొస్తోందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ పతనం అనేది ఒక సైక్లిక్ ఆర్డర్లో జరుగుతుంది. 2005-2006లో ఒకసారి ఈ పతనాన్ని చూశాం. దాదాపు 3-4 సంవత్సరాలకు పైగా 2009-2010 వరకు అది కొనసాగింది. రియల్ ఎస్టేట్ పడిపోవాలని ఎవరూ కోరుకోరు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితేనే అనుబంధ వ్యాపారాలన్నీ పరుగులు పెడతాయి. కానీ వాస్తవాలను గాలికొదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలు చేసిన స్వయంకృతాపరాధాలే ఈ రోజు అందరికీ శాపంగా మారాయి. మరో 3 ఏళ్ల వరకు ఈ పతనం ఇలాగే ఉంటుంది. అయితే ఇప్పుడైనా రియల్ ఎస్టేట్ డౌన్ కు కారణాలు విశ్లేషించి పరిష్కారాలు వెతుక్కుంటేనే ఎక్కడో చోట పరిస్థితి మెరుగవుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సప్లై డిమాండ్ ఫార్ములాని వదిలేసింది. అసలు ఇక్కడ ఎంతమంది ప్రజలున్నారు? ప్రతి ఏటా ఎంతమంది ప్రజలు వస్తున్నారు? కొత్త ఉద్యోగాలు ఎన్నొస్తున్నాయి? ప్రజలకు కొత్త నిర్మాణాల అవసరం ఎంత ఉంది? కొత్త బయర్ అనేవాడు ఎవరు? సిటీ కెపాసిటీ ఎంత? ఏమీ అంచనా వేయకుండా, పట్టించుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణాలు చేసి బిల్డర్లు వాళ్ళని వాళ్లే పతనం చేసుకున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గతంలో సరఫరా, డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీ లాంచ్లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తయి అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉందని స్థిరాస్తి కన్సల్టెన్సీలంటున్నాయి. కొనుగోలుదారుల ప్రయారిటీలను పట్టించుకోకుండా తాము కట్టిందే స్వర్గమన్న ఆలోచనతో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇప్పుడు అమ్ముడుపోకపోవడంతో హైదరాబాద్లో రియల్టర్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దశాబ్ద కాలంగా ఎన్నడూ లేని విధంగా ఐటీ బూమ్ వలనో, పరిశ్రమల ఏర్పాటుతో పాటు అనేక కారణాల వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఈ పాజిటివ్ అంశాలను రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు తమ రియాలిటీకి అనుకూలంగా మలుచుకుని ఎన్నడూ లేనంతగా అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ హౌస్ల నిర్మాణాలను పెంచేశారు. అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదన్న వ్యాపార సూత్రాన్ని పాటించడంలో మాత్రం గ్రేటర్ రియల్టర్లు విఫలమయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా దెబ్బకు అనేక రంగాల పరిస్థితి తారుమారైందన్నది ఓపెన్ సీక్రెట్. అయితే హైదరాబాద్లోని రియల్టర్లంతా కరోనా సమయంలో కూడా అపార్ట్మెంట్ల అమ్మకాలు దుమ్ముదులిపాయన్న ఓవర్ పబ్లిసిటీతో గ్రేటర్లో కృత్రిమ వ్యాపారాన్ని సృష్టించారు. ఇప్పుడు అదే రియల్టర్ల పాలిట శాపంగా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి బిల్డర్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఓ ప్రాజెక్టు ప్రారంభించాలి అంటే దాని లాభారిష్టాలు ఏంటన్న లెక్కలు వేయడం కామన్. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మాత్రం అట్రప్లాఫ్ అయ్యారని చెప్పొచ్చు. కేవలం స్థలం దొరికితే చాలు అన్నట్లుగా కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించి భూమి పూజలు చేసి పిల్లర్లు లేపి అడ్వాన్సులు తీసుకోవడంతో సరిపెట్టారు కొంతమంది. మరికొంతమంది మాత్రం ప్రీ లాంచ్ ఆఫర్లతో బయర్లను ఆకర్షించి సగానికి పైగా నిర్మాణాలు జరిపారు. ఇక బడా రియాలిటీ బాసులైతే చెప్పినవన్నీ పూర్తి చేసినా కానీ మార్కెటింగ్ చేసుకోవడంలో వెనకబడ్డారు. ఇళ్లు కొనేవారు లేక, ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక రియల్ కంపెనీలు దివాళా అంచుకు చేరుకున్నాయి. అవసరానికి మించి అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు చేశారు. అప్పటి ప్రభుత్వం కూడా ఎలా పడితే అలా అనుమతిచ్చింది. అన్ని నిబంధనలను తుంగలోకి తొక్కింది. ఫిక్స్డ్ సేల్స్ ఇండెక్స్ నియంత్రణ ఎత్తివేసి ఎవరు ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చంటూ అనుమతిచ్చింది. హైదరాబాద్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం 42 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత భారీగా కడుతున్న టవర్లలో చాలా ఫ్లాట్లు అమ్ముడుపోవడం లేదనే విషయం వాస్తవం. ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణల్లో అంగీకరిస్తున్నా పైకి చెప్పడానికి ముందుకు రావడం లేదు. హైదరాబాద్లో 1 కోటి మంది జనానికి 30 లక్షల మంది అపార్ట్మెంట్లలో ఉంటున్నారు. సుమారు 7 నుంచి 8 లక్షల అపార్ట్మెంట్లున్నాయి.
హైదరాబాద్లో ఉండేవాళ్లలో స్థానికులు తక్కువ, ఇక్కడ స్థిరపడిన వాళ్లే ఎక్కువ. వీళ్లంతా నివసించడానికి అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. కొందరు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఈ లెక్క అంచనా తప్పింది. ఇంకా జనం ఎక్కువగా అపార్ట్మెంట్లు విపరీతంగా కొంటారనే అత్యాశతో అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు చేశారు. రియల్ బూమ్ బాగుందనే కారణంతో కొందరు బిల్డర్లు అతిగా ఆశపడి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పడిపోవడంతో పెంచిన రేట్లు తగ్గించలేక కట్టిన ఇళ్లు అమ్ముడుపోక అయోమయ పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డు దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ అవతలి వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు భారీ అంతస్తుల్ని ఫ్యాషన్గా చూసేవాళ్లు, కానీ ఇప్పుడు ఎక్కువ ఫ్లోర్ల నిర్మాణాలంటే అందరిలో మొహం మొత్తిందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకే చోట వందల సంఖ్యలో ఫ్లాట్లు, పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు చూడ్డానికి బాగానే ఉన్నా నివాసానికొచ్చేసరికి వాస్తవ కష్టాలు బోధపడుతున్నాయనే వాళ్లు ఉన్నారు. ప్రతిదానికి అన్ని అంతస్తులు కిందకి దిగడం చాలా మందికి కష్టంగా ఉంటోంది. ఎంత లిఫ్ట్ ఉన్నా నెల నెల మెయింటెనెన్స్ పేరుతో వేస్తున్న బాదుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. ఇప్పటికే ఫ్లాట్ ఓనర్లుగా ఉన్న వారి అనుభవాలు చూసి చాలా మంది మరీ పై అంతస్తులో ఉన్న ఫ్లాట్లపై ఆసక్తి చూపడం లేదనే వాదన కూడా ఉంది. ఇప్పుడు అదే పతనానికి కారణమైంది. హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందనే వాదన కూడా లేకపోలేదు. హైదరాబాద్లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు, ఉద్యోగాలు రాని మాట వాస్తవం. అలాంటప్పుడు కొత్త ఇళ్లు ఎవరు కొంటారనేది $1 మిలియన్ ప్రశ్న. ఉద్యోగాలు పెరగకుండా వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం లేదు. ఇక్కడ అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అందరూ చేయలేరు. కమర్షియల్ స్పేస్ మిలియన్ల ఎస్ఎఫ్టీ ఖాళీగా పడి ఉంది. కొత్త కన్స్ట్రక్షన్ కి సమాచారం కోసం వచ్చేవాళ్లే లేరు. మిగతా మార్కెట్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ డైనమిక్ మార్కెట్. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ రోజువారీ వ్యూహాలదే కీలక పాత్ర. అవసరమైతే పూటకో ఆలోచనతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే కొనుగోలుదారుల అవసరాల్ని వేగంగా బేరీజు వేయాలి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి ముందుకెళ్లాలి. ప్లాన్ బి లేకుండా అడుగు ముందుకు వేయకూడదు. హైదరాబాద్లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నా రేట్లు తగ్గించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ధరలు తగ్గిస్తే తమ బ్రాండ్ నేమ్ పడిపోతుందని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. చిన్న కంపెనీలు కూడా తామెందుకు తగ్గించాలనే ధోరణితో వేచి చూస్తున్నాయి. అనధికారికంగా ఏవో కొన్ని ఆఫర్లు ఇస్తున్నా అవి కొనుగోలుదారుల్ని ఆకట్టుకునే రేంజ్లో అయితే లేవనే చెప్పాలి. అమ్ముడుపోని ఫ్లాట్ల కథ ఇలా ఉంటే అమ్ముడైన ఇళ్లకు కూడా సరైన అద్దెలు రావడం లేదని కొనుగోలుదారులు మొత్తుకుంటున్నారు. కొనేటప్పుడు వేసుకున్న అంచనాలకు, అద్దెకిచ్చేటప్పుడు వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. అద్దెల విషయంలో మరీ పట్టుదలకు పోతే నెలల తరబడి ఇళ్లు ఖాళీగా ఉంటున్న పరిస్థితి. అందుకే ఇప్పటికైనా బిల్డర్లు నిర్మాణాలను తగ్గించాలి. నిలిచిపోయిన వాటిలో కనీసం 70% సేల్స్ అయ్యే వరకు కన్స్ట్రక్షన్ నిలిపివేస్తే ఇండస్ట్రీ కుదుట పడుతుంది. గతంలో ఉన్న ఆరోగ్యకర వ్యాపార విధానాలకు మళ్ళాలి. రియల్టర్లు ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోకుండా పరిష్కార మార్గాలు తట్టే అవకాశం లేదు. సమస్య ఏంటో క్లియర్గా తెలిసిన తర్వాత కూడా మొండిగా ముందుకెళ్తే అంతిమంగా నష్టాలే మిగులుతాయని గుర్తించుకోవాలి. రియల్ ఎస్టేట్ పతనానికి అడ్డు అదుపు లేని అపార్ట్మెంట్ రేట్లు కూడా కారణమే. ఎస్ఎఫ్టీ 10,000 రూపాయలు పెడితే ఒక మధ్యతరగతి వాడు కొనగలడా? 2,000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ 10,000 రూపాయల రేట్ లెక్కన కొంటే 2 కోట్ల రూపాయలవుతుంది. దీంతో 15% అంటే 30 లక్షలు మార్జిన్ మనీ చేతిలో పెట్టుకుని 85% అంటే 1,70,00,000 బ్యాంక్ లోన్ తెచ్చుకుంటే ఆ మధ్యతరగతి వాడు వడ్డీలు కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ బ్యాంక్ లోన్ ఎప్పటికి తీర్చగలుగుతాడు? ఓవరాల్ గా అప్పు తీరేటప్పటికీ వడ్డీతో సహా మొత్తం 3 కోట్లు అవుతుంది. అంటే ఈఎంఐకి ఫ్లాట్ కాస్ట్ కు మ్యాచ్ కావడం లేదు. అందుకే మధ్యతరగతి ప్రజలు అపార్ట్మెంట్ కొనడం మానేశారు. అలాగే రెండో అపార్ట్మెంట్ కొనాలనుకునే వాళ్ళు కూడా తగ్గిపోయారు. చేతిలో ఉన్న 4 డబ్బులతో బంగారం కొనుక్కుంటే అదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా పెంచడం కారణంగా మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్మెంట్కు ముందుకు రావడం లేదు. దీంతో రియల్ మార్కెట్లోకి గతంలో మాదిరిగా డబ్బులు డంపు చేసే పరిస్థితి లేదు. దీనికి తోడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది. మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ధోరణి ఉంది. ఇక్కడ చాలా రకాల పరిశ్రమలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగులున్నారు. అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయాలు బేరీజు వేసుకుని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. కరోనా తర్వాత ఐటీ కంపెనీలు కూడా చాలా మందికి పింక్ స్లిప్లు ఇచ్చాయి. దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైకులు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది. ఐటీ ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా లేదు. ఈ వాస్తవాల్ని గ్రహించని బిల్డర్లు ఇప్పుడు బోల్తా పడుతున్నారు. ముడి సరుకు, సిమెంట్, స్టీల్ వంటి వాటి ధరలు, లేబర్ ఛార్జీలు పెరిగిపోవడంతో బిల్డర్లు అపార్ట్మెంట్ల ధరలను అమాంతం పెంచేశారు.
ఆకాశాన్ని అంటుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. బిల్డర్లు, ప్రైవేట్ పెట్టుబడిదారులకు కూడా సమయానికి సొమ్ము రాక నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపేశారు. రియల్ ఎస్టేట్ రంగం తిరిగి నిస్తేజంగా మారింది. అసలు హైదరాబాద్లో 60 లక్షల రూపాయల్లోపు అపార్ట్మెంట్లు ఎక్కడా లేవు. ఏ ఏరియా చూసుకున్నా ఇంతకన్నా తక్కువ రేటుకు ఇల్లు రావడం లేదు. నిర్మాణ వ్యయం చూసుకున్నా సాధారణ క్వాలిటీకి కూడా చదరపు అడుగుకు 3,000 రూపాయలవుతుంది. ఇక దీనికి ల్యాండ్ కాస్ట్ కలిపితే చదరపు అడుగుకు 4,000 రూపాయలవుతుంది. తక్కువ మార్జిన్ మాస్ హౌసింగ్ ను నిర్మించడానికి డెవలపర్లు ఎక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేయడం సవాల్గా మారుతోంది. గత కొన్ని సంవత్సరాల్లో ఇతర ఇన్పుట్ ఖర్చులు కూడా అనూహ్యంగా పెరిగాయి. అందుబాటు ధరలో హౌసింగ్ ప్రాజెక్టులను ప్రారంభించడం ఆకర్షణీయంగా లేదు. అలాగని ఎక్కువ రేట్లు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో రియల్ మార్కెట్లో అయోమయం నెలకొంది. హైదరాబాద్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే ఇళ్ల ధరలు తక్కువ అని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు ఇదివరకు తరచూ చెబుతుండేవారు. మనది అందుబాటు ధరల మార్కెట్ అని బిల్డర్లు గర్వంగా చెప్పేవారు. కొన్నాళ్లుగా సిటీలో పరిస్థితులు చూస్తుంటే అందుబాటు ధరల్లో ఇళ్లు అనే ట్యాగ్ లైన్ కు హైదరాబాద్ క్రమంగా దూరమవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారుల్లో కొన్ని వర్గాలు చాలా కాలంగా ఇదే భావన వ్యక్తం చేయగా తాజాగా నిర్మాణ సంఘాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఏ బిజినెస్ కైనా డిమాండ్ సప్లై సూత్రం వర్తిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే రేటు పెరుగుతుంది, సప్లై ఎక్కువగా ఉంటే రేటు తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన సింపుల్ బిజినెస్ ట్రిక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు కూడా ఇదే సూత్రం అన్వయించొచ్చు. మొన్నటి వరకు హైదరాబాద్లో డిమాండ్కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఎప్పటికప్పుడు మార్కెట్లో డిమాండ్ అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించేవాళ్లు బిల్డర్లు. కానీ గత 3 ఏళ్లుగా ఈ పరిస్థితి మారింది. కొన్నాళ్లుగా హైదరాబాద్ రియల్ మార్కెట్ స్థిరంగా ఉంది కదా అని డిమాండ్ను ఎవరికి వారే ఊహించుకుని విచ్చలవిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ శివార్లు దాటేసి ఔటర్ రింగ్ రోడ్ అవతల వరకు వెళ్లిపోయారు. నిర్మాణ వ్యయం కూడా భారీగా పెంచేశారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ లాంటి ప్రైమ్ ఏరియాలతో సమానంగా ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా కొందరు ధరలు చెప్పారు. అదేమంటే ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలని ఊదరగొట్టారు. కానీ ఇవన్నీ జనం నమ్మే పరిస్థితిలో లేరు. అదే సమయంలో సింగిల్ ఇన్వెస్ట్మెంట్లు దాదాపుగా పూర్తయిపోయాయి. ఇప్పుడు 2-3 ఇన్వెస్ట్మెంట్లు పెట్టగలిగే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అసలే జనం దగ్గర డబ్బులు లేవు. ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జీతాల్లో వృద్ధి కనిపించడం లేదు. కనీసం మంచి రోజులు ఎప్పుడొస్తాయో కూడా తెలియడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస అవసరాలు తీర్చుకోవడమే కష్టంగా ఉంది. ఇక ఇళ్ల కొనుగోలు గురించి ఆలోచించే సీన్ ఎక్కడుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అలాగని హైదరాబాద్లో ఇళ్లు కావాల్సిన వాళ్లు లేరని కాదు. వారి కెపాసిటీకి మార్కెట్లో ఉన్న ధరలకు పొంతన కుదరడం లేదు. దీంతో అంతంత ధరలు పెట్టి ఇల్లు కొనలేంలే అని మధ్యతరగతి అద్దె ఇంటితోనే సరిపెట్టుకుంటోంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ సామాన్యుడికి బ్రహ్మపదార్థమే. అంత త్వరగా అందరికీ కొరుకుడు పడే వ్యవహారం కాదు. మొదట్లో సొంతిల్లు ఉండాలనే సెంటిమెంట్తో జోరందుకున్న రియల్ ఎస్టేట్ క్రమంగా ఇన్వెస్ట్మెంట్కు బెస్ట్ ఆప్షన్గా మారిపోయింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సామాన్యుల్లో కూడా రియల్ ఎస్టేట్ పై అవగాహన పెరిగిన మాట నిజం. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎస్ఎఫ్టీ, ఫ్లాట్, బిల్డప్ ఏరియా లాంటి పదాలు చాలా మందికి అర్థమవుతున్నాయి. చదరపు అడుగు రేటు ఎలా ఫిక్స్ చేస్తారు, ఎవరు ఫిక్స్ చేస్తారు, ఈ రేటు ఎప్పుడు ఎలా మారుతుంది లాంటి కొన్ని విషయాలను మాత్రం ఇంకా అందరికీ అర్థమయ్యే పరిస్థితి లేదు. మొదట్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న భూముల విలువ ఆధారంగా ఈ చదరపు అడుగు రేటు ఫిక్స్ చేసేవాళ్లు. కాలక్రమంలో నిర్మాణ ప్రమాణాల్ని బట్టి రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో ఆ ట్రెండ్ బాగా పెరిగింది. ఈ అనారోగ్యకర పరిణామాలే ఇళ్ల విక్రయాలు మందగించడానికి కారణమనే వాదన వినిపిస్తోంది. సొంతిల్లు అందరికీ కలే, కానీ దానికోసం నేల విడిచి సాము చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ధైర్యం చేసి బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. మొత్తం మీద అధిక ధరలు సామాన్యుడికి సొంతింటిపై ఉండే మోజును చంపేశాయి అనడంలో సందేహం లేదు. ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత బాగా కట్టినా 4,000కు మించదు. హైదరాబాద్లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నా రేట్లు తగ్గించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ధరలు తగ్గిస్తే తమ బ్రాండ్ నేమ్ పడిపోతుందని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. చిన్న కంపెనీలు కూడా తామెందుకు తగ్గించాలనే ధోరణితో వేచి చూస్తున్నాయి. అనధికారికంగా ఏవో కొన్ని ఆఫర్లు ఇస్తున్నా అవి కొనుగోలుదారుల్ని ఆకట్టుకునే రేంజ్లో అయితే లేవనే చెప్పాలి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో హై రైజ్ అపార్ట్మెంట్లతో పాటు స్పెషల్ అమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్లకు గేటెడ్ కమ్యూనిటీ అంటూ మాయచేసి కడుతున్న ఫ్లాట్స్కు డిమాండ్ తగ్గిపోయింది. దీనికి తోడు సామాన్యుడు కొనలేని విధంగా అపార్ట్మెంట్ల ధరలను రియల్టర్లు సిండికేట్లుగా మారి పెంచడంతో హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కొనడానికి జనం ఆసక్తి చూపట్లేదు. అంతేకాక చిన్న బిల్డర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికైనా ఈ భారీ రేట్లను తగ్గించి బిల్డర్లు అమ్మితేనే మళ్లీ శాలరీడ్ పర్సన్, మధ్యతరగతి వాళ్లు అపార్ట్మెంట్లు కొంటారు. బిల్డర్లు మొండిగా బిగదీసుకుని మేము రేట్లు తగ్గించము అంటే వాళ్లకు వచ్చేదంతా వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది. అప్పుడు రియల్ ఎస్టేట్ ఎప్పటికీ కుదుటపడదని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.
హైదరాబాద్లో పెరిగిన ల్యాండ్ రేట్లు కూడా రియల్ ఎస్టేట్ పతనానికి అతి ముఖ్యమైన కారణం. అడ్డు అదుపు లేకుండా భూముల రేట్లు పెంచేసి దాని ఫలితంగా అపార్ట్మెంట్లు పెంచి బిల్డర్లే రియల్ ఎస్టేట్ రంగాన్ని పతనం దిశగా నడిపారు. హైదరాబాద్లో కావాల్సినంత భూమి ఉంది, లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా సరే హైదరాబాద్ నియోపాలిస్ ఏరియాలో ఎకరం 100 కోట్లకు ఆక్షన్ వేసి అమ్మి ఆ చుట్టుపక్కల కూడా భూముల రేట్లు పెంచి ఆర్టిఫిషియల్ బూమ్ సృష్టించాలని ప్రయత్నించారు. సరైన ట్రాక్ రికార్డ్ లేని కంపెనీలు రింగ్ అయి అధిక ధరలకు భూములైతే కొన్నాయి. కానీ డబ్బులు కట్టే ఆర్థిక స్తోమత లేక మనీ పూలింగ్ కోసం ప్రీలాంచ్ దందాకు తెరలేపాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బంగారు గుడ్లు పెట్టే బాతులాంటిది. రోజుకో గుడ్డు పెట్టించుకోవాలే కానీ ఒకేసారి కోసుకుని తిందామనుకుంటే చివరకు నిరాశే మిగులుతుంది. ఈ సూత్రాన్ని కోకాపేటలో రేట్లు పెంచేసిన హై క్లాస్ రియల్టర్లు ఖచ్చితంగా గుర్తించలేదు. ఎకరం 100 కోట్లకు కొనడం అంటే గజం 2.5 లక్షలు మించి కొన్నట్లే. గజం 2.5 లక్షలకు ల్యాండ్ కొని అక్కడ ఎన్ని ఫ్లోర్లు కట్టినా తక్కువ రేట్కు ఎలా అమ్మగలుగుతారు? ఖచ్చితంగా ఎస్ఎఫ్టీ 10 నుంచి 12 వేలకు అమ్మాల్సిందే. దీంతో ఎవరూ కొనడానికి రాలేదు. ఇప్పుడు ఇలా ఎక్కువ రేట్లకు భూములు కొని నిర్మాణం చేసి అపార్ట్మెంట్లు అమ్ముడుపోక బిల్డర్లు లబోదిబోమంటున్నారు. అధిక రేట్లకు భూములు కొనడమే ఈ దుస్థితికి కారణం. ఇప్పటికైనా భూముల రేట్లు తగ్గిస్తే అపార్ట్మెంట్ల రేట్లు తగ్గుతాయి. ఆర్టిఫిషియల్ బూమ్ సృష్టించి అదే అభివృద్ధి అని చూపించాలని అనుకుంటే ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూడాల్సొస్తుంది. కొందరు బిల్డర్లు ఎస్ఎఫ్టీ 15,000, 16,000 రేట్లు పెట్టి 15,000 ఎస్ఎఫ్టీలో ఒక్కో అపార్ట్మెంట్ నిర్మిస్తే కొనేవాళ్లెవరు? అందుకే రియల్ ఎస్టేట్ కొత్త సంక్షోభాన్ని చూస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాల్సిందే. ఈ విషయాన్ని ఎవరూ కాదనరు. కట్టేవాళ్లు ఉండాలి, కొనేవాళ్లు ఉండాలి. ఇద్దరి మధ్య అందుబాటులో ఉండడం అనే అంశం ఒకటి నిరంతరం కొనసాగాలి. అప్పుడే అటు స్థిరాస్తి సంస్థలు కళకళ్లాడుతాయి, ఇటు జనం ఆశలు కూడా నెరవేరుతాయి. జనానికి అందకుండా భూముల్ని ఆకాశంలోకి లేపితే ప్రయోజనం ఏమిటి? నగరం కేవలం ధనవంతుల కోసమే కాదు, అన్ని రకాల ఆదాయ వర్గాల వాళ్లు ఉంటారు. అందరికీ ఓ సొంతిల్లు ఉండాలి. ఆ కళ అందనిది అయిపోకూడదు. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా పెంచడం కారణంగా మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ మార్కెట్ అయినా మధ్యతరగతికి అందుబాటులో ఉంటేనే జోరు చూపిస్తుంది. కానీ కొన్నాళ్లుగా రియల్ మార్కెట్ మధ్యతరగతికి దూరమైందనే వాదన కూడా ఉంది. సొంతిల్లు కొనాలనుకున్న వాళ్లు కూడా కొన్నాళ్లు ఆగుదామనే ధోరణిలో ఎదురు చూస్తున్నారు. గత 3 ఏళ్లుగా ఇంటి ధర గురించి ఎంక్వైరీ చేస్తున్న వాళ్లకు రేటు మరీ ఎక్కువగా ఉంటుందనే భావన కలుగుతోంది. ఇంత రేటు పెట్టి ఇప్పుడు కొనే కంటే కొన్నాళ్లు ఆగితే మార్కెట్ స్థిరీకరణ జరుగుతుందేమో అనే ఆలోచనతో ఉంటున్నారు. కొత్తిల్లు కొనేటట్టు లేదు, అలాగని సెకండ్ హ్యాండ్ ఇళ్లకు కూడా డిమాండ్ పెరగడం లేదు. రేటు తక్కువని పాతింట్లోకి వెళ్లే కంటే కాస్త లేట్ అయినా కొత్తిల్లే బెటర్ అనే ట్రెండ్ కూడా నడుస్తోంది. రియల్ ఎస్టేట్ పతనానికి ప్రభుత్వంతో సంబంధం ఉండదు. ఇలాంటి అవాంఛనీయ కారణాల వల్లే సంక్షోభాలు వస్తాయి. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకొచ్చాక అందరూ రియల్ ఎస్టేట్ బూమ్ వస్తుందని ఆశించారు. ఏపీ సర్కార్ అమరావతి అభివృద్ధిపై 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నా, రాజధానిని నిర్మించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నా అక్కడ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడం లేదు. అందువలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి ప్రభుత్వాన్ని నిందించడం తగదు. ఇంతకుముందు 2019 తర్వాత ఏపీలో రియల్ ఎస్టేట్ కు డిమాండ్ భారీగా పడిపోయింది. అక్కడ రియల్ మార్కెట్ కుప్పకూలిందనే చెప్పాలి. దీంతో అక్కడి నుంచి కూడా పెట్టుబడులు హైదరాబాద్ మార్కెట్కు వచ్చి పడ్డాయి. ఒక రకంగా ఇది కృత్రిమ డిమాండ్ అనే చెప్పాలి. ఇది నిజమైన డిమాండ్ కాదు. ఎక్కడో పెట్టాల్సిన డబ్బుల్ని అక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా హైదరాబాద్లో పెట్టారు. ఆ కారణంగా హైదరాబాద్ మార్కెట్లో అవసరానికి మించి రేట్లు పెరిగాయి. కొనేవాళ్లు వస్తున్నారు కదా అని బిల్డర్లు కూడా అప్పుడు రేట్ల గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే ఏపీ నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయో ఒక్కసారిగా అసలు వాస్తవం బట్టబయలైంది. అన్నింటికంటే కీలకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం. ఏ దేశంలోనూ ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు. ఉద్యోగాల్లోనూ అస్థిరత కొనసాగుతోంది. ఉద్యోగి సగటు ఆదాయం ఎక్కడా పెరగలేదు. దీంతో సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇవన్నీ బేరీజు వేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ధరల్ని ఆకాశంలోకి తీసుకెళ్లారు. నిత్యావసరాలే ఆచితూచి కొనుగోలు చేస్తున్న జనం అధిక రేట్లు పెట్టి ఫ్లాట్లు ఎలా కొంటారనే కనీస ఆలోచన చేయకపోవడం స్తబ్దతను కొని తెచ్చినట్టయింది. కనీసం మార్కెట్కు తగ్గట్టుగా అయినా స్పందించాలి. కొనుగోళ్లు లేనప్పుడు రేట్లు తగ్గిస్తే ఎంతో కొంత అమ్మకాలు జరుగుతాయి. కానీ ఎవరూ రేట్లు తగ్గించుకోవడానికి ముందుకు రావడం లేదు. దానికి ఎవరి కారణాలు వారికున్నాయి. అధిక రేట్లకు భూములు కొని తక్కువ రేట్లకు ఎలా అమ్మగలమని ప్రశ్నిస్తున్నారు. మరి అసలు ఆదాయమే పెరగకుండా ఎక్కడ డబ్బు తెచ్చి అధిక రేట్లకు ఫ్లాట్లు కొనాలని సామాన్యులు నిలదీస్తున్నారు. రియల్ ఎస్టేట్లో డౌన్ ట్రెండ్ మొదలైన విషయాన్ని వీలైనంత గోప్యంగా ఉంచడానికి బిల్డర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓ వెంచర్లో అపార్ట్మెంట్లో అన్ని యూనిట్లు అమ్ముడుపోకపోయినా సేల్ అయిపోయాయి అని చెప్పే అలవాటు ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని మరింత బలంగా చేస్తున్నారు. ఒకటే యూనిట్ ఉంది, మీరు లేట్ చేస్తే కొనేవాళ్లు చాలా మంది ఉన్నారు లాంటి కబుర్లు చెబుతున్నారు.
నిజానికి సదరు ప్రాజెక్టులో అన్ని యూనిట్లు ఖాళీగానే ఉన్నాయి. కానీ కొనుగోలుదారులకు ఎవరూ నిజాలు చెప్పడం లేదు. ఎవరికి వారే మాయమాటలు చెప్పి ఇప్పటికే కట్టిన ఇళ్లు, ఫ్లాట్లు వదిలించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అటు ఫ్లాట్ల అమ్మకాల్లోనూ ఇదే టెక్నిక్ వాడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులకు మరో 2 జోడించి చెబుతున్నారు. అవి కూడా వస్తే రేట్లు ఎక్కడో ఉంటాయి, ఏడాదిలోనే మీ పెట్టుబడి డబుల్ అవుతుంది లాంటి మాటలతో బురిడీ కొట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు 2008లో మాంద్యం దెబ్బపడింది. అప్పట్లో రియల్ ఎస్టేట్లో అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు, అతిగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోయారు. వాళ్లలో చాలా మంది ఇప్పటికీ కోలుకోలేదు. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మళ్లీ ఆనాటి పరిస్థితులు పునరావృతమవుతాయా అనే ఆందోళన కనిపిస్తోంది. కమర్షియల్ విభాగంలో ఇప్పటికే పతనం మొదలైందని చెబుతున్నారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందనే ఆవేదనతో ఎవరూ నోరు విప్పడం లేదు. హైదరాబాద్లో డిమాండ్కు మించిన సప్లై, సరైన మార్కెట్ అంచనా లేకుండా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, సామాన్యులకు అందుబాటులో లేని ధరలు రియల్ ఎస్టేట్కు అసనిపాతంగా మారాయి. సాధారణ వినియోగదారుల కోసం కట్టే ఇళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రీమియం, లగ్జరీ ప్రాజెక్టులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో రియల్టర్లు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఒకటికి మించిన కారణాలతో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉంది. దాంతోపాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా సంక్షోభంలో చిక్కుకుంది. దీనికి తోడు బిల్డర్ల స్వయంకృతాపరాధాలే ఇవాళ ఈ దుస్థితికి కారణమయ్యాయి. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు, దేశంలో 7 ప్రధాన నగరాల్లో ఏకంగా 5.59 లక్షల ఇళ్లు అమ్ముడుపోలేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు దేశంలో రియల్ ఎస్టేట్ ఎదుర్కొంటున్న సంస్థాగత సమస్యను, దుస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఒక్క ముంబైలోనే 1.8 లక్షల యూనిట్లు అమ్ముడు కాలేదు. వీటి అమ్మకానికి 16 నెలల సమయం పడుతుందని అంచనా. అదే సమయంలో లగ్జరీ ఇళ్ల మిగులులో ఏకంగా 36% వృద్ధి నమోదైంది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కూడా 84,500 అమ్ముడుపోని యూనిట్లున్నాయి. అదే అమ్ముడుపోని లగ్జరీ ఇళ్ల వృద్ధి రేటు ఏకంగా 78% ఉంది. అలాగే ప్రభుత్వం కట్టించిన ఇళ్లు కూడా అమ్ముడుపోవడం లేదు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కట్టిన 9,887 ఇళ్లలో కేవలం 2,628 మాత్రమే అమ్ముడుపోయాయి. ఒక్క ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అమ్ముడుపోని ఇళ్ల విలువ 18,000 కోట్లని అంచనా. ఒకప్పుడు అందుబాటు ఇళ్లు, ధరలకు మోడల్గా ఉన్న హైదరాబాద్లో కూడా 98,000 ఇళ్లు అమ్ముడుపోవాల్సి ఉంది. 5 ఏళ్లలో ఇలాంటి ఇళ్ల వృద్ధి రేటు ఏకంగా 177% ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. బెంగళూరులో 58,700 యూనిట్లు, పూణేలో 81,400 ఇళ్లు అమ్ముడుపోవాల్సి ఉంది. బెంగళూరులో అమ్ముడుపోవాల్సిన అందుబాటు ధరల ఇళ్లలో 51% క్షీణత కనిపించింది. మరో 11 నెలల్లో మిగతా ఇళ్లు అమ్ముడవుతాయని అంచనా. పూణేలో పెరుగుతున్న నిర్మాణ వ్యయం ఆందోళన కలిగిస్తోంది. చెన్నైలో 28,000 యూనిట్లు అమ్ముడుపోవాల్సి ఉండగా వీటి విక్రయాలకు ఏకంగా 20 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కోల్కతాలో కూడా 28,000కు పైగా ఇళ్లు అమ్ముడుపోవాల్సి ఉన్నాయి. అయితే ఇక్కడ అమ్ముడుపోవాల్సిన ఇళ్లలో లగ్జరీ ఇళ్ల వృద్ధి రేటు 96% కాగా, అందుబాటు ధరల ఇళ్లలో 24 నుంచి 25% క్షీణత కనిపిస్తోంది. మొత్తం మీద అన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ గణాంకాలు చూస్తే మార్కెట్ బాగాలేదనే విషయం తేటతెల్లమవుతోంది. ఎక్కడ చూసినా బిల్డర్లు అధిక లాభాల ఆశతో లగ్జరీ ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాని కొనుగోలుదారుల అవసరాల గురించి పట్టించుకోవడం లేదు. అదే సమయంలో లగ్జరీ ఇళ్ల కొనుగోలుదారులు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. దీంతో పెట్టుబడి వ్యయాలు డెడ్ క్యాపిటల్గా మిగిలిపోతున్నాయి. అనుకున్నట్టుగా విక్రయాలు జరగకపోవడంతో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. ఓవరాల్గా మార్కెట్కు దెబ్బ పడుతోంది. ఇప్పటికైనా పరిష్కార మార్గాలు వెతుక్కుంటే సంక్షోభంలో నుంచి బయటపడతాం. అలా కాకుండా మనల్ని మనమే మోసం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తే మాత్రం ఏది ఎప్పటికీ మారదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.